ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఉపవాసం అనగానే చాలా మంది ఏంటి అంటే మొత్తం కంప్లీట్‌గా కూడా ఏం తినకుండా ఉండేవాళ్ళున్నారు. సో, అలాంటి వాళ్ళలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలున్నాయి? మన పెద్దలు చెప్పినట్టు ఉపవాసాన్ని అంటే ఏంటో అర్థం చేసుకుందాము. వాసము అంటే నివాసం అంటే దగ్గరగా ఉండడము అనేది. ఉప అంటే దానికి దగ్గరగా ఉండడం. అంటే ఆహారాన్ని దగ్గరగా అంటే దేవుని భావనకు దగ్గరగా ఉండడము. ఆహారాన్ని మితంగా తీసుకోవడం అనేది మన పెద్దల ఉద్దేశ్యము. అయితే మనం రాత్రిపూట నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు అంత శ్రమ ఉండదు మనకి. శరీరంలో అన్ని భాగాలు మనం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి బాడీలో ఒక రిపేర్ జరుగుతూ ఉంటుంది. అంటే ఆహారం ఏమి తీసుకున్నప్పుడు శరీరం తనని తాను శుభ్రపరుచుకునే వ్యవస్థ మనలో ఉన్నది. అదే ఉపవాసం చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ అది జరుగుతోంది. కాబట్టి మన పెద్దలు కొన్ని నియమాలు చెప్పారు. సూర్యుడు ఉదయిస్తూనే మనలోని జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది. దానివల్ల మనం తిన్నది ఆహారము అరుగు శరీరానికి పడుతుంది, మనకి శక్తి వస్తుంది. అలా సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఒక శక్తి ఉన్నది ప్రకృతిలో. ఆ సమయంలో మనం తింటే కనుక అది మనం జీర్ణించుకోగలం, అలాగే దానికి తగ్గట్టుగా శక్తిని పొంది పని చేయగలం. ఇది సహజంగా మనం ఏ జంతువుని చూసినా ఆ సమయంలోనే తింటాయి. అయితే మనుషుల విషయంలో ఏం జరిగిందంటే వాళ్ళు రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తా ఇంటికి దూరంగా ఉంటాము. పూర్వం ఏంటంటే అంత పొలాలకు సంబంధించిన పనులు ఉండేవాళ్ళు కాబట్టి సమయానికి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అలవాట్లు మారడం వల్ల వారు సమయానికి తినలేకపోవచ్చు. అప్పుడు వారు లేటుగా తినడం, రాత్రి 10 గంటలు 11 గంటలకి తినడము, ఇట్లా వెళ్ళిపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. కొన్ని నియమాలని ఎవరికాళ్ళు రోజుకి 2 మీల్స్ తింటారా లేదా 3 మీల్స్ తింటారా అనేది వాళ్ళకి వాళ్ళే ఒక ప్రణాళిక పెట్టుకొని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో గనక వీటిని ముగిస్తే మళ్ళీ చక్కటి ఆరోగ్యం వస్తుంది. ఎక్కువ సమయం ఉపవాసం జరుగుతుంది. అంటే సాయంత్రం 6 గంటలకి తిన్నారు అనుకుందామండి, మళ్ళీ పొద్దున్న లేస్తున్న 6 గంటలకైతే తినలేరు, 8 అవుతుంది. అంటే కనీసం 14 గంటలు శరీరానికి సమయం ఇచ్చాం మనం తనను తాను శుభ్రం చేసుకోవడానికి. సో ఇది జరుగుతుందండి. ఇది రోజు చేయదగింది. ఎవరైనా మనం ఎవరిని ఏం తినొద్దని చెప్పడం లేదు. చక్కగా వాళ్ళు తినాలనుకున్నది పొద్దున 8 నుంచి సాయంత్రం 6 గంటల లోపు చక్కగా 2-3 మీల్స్ వాళ్ళ శరీర శ్రమకు తగ్గట్టుగా తీసుకొని ఒక ప్రణాళికతో ఇది చేసుకోవచ్చు. ఉపవాసం అనేసరికి కొంతమంది ఏంటి అనంటే నేను ఒక పూట రైస్ తింటాను, ఒక పూట ఫ్రూట్స్ తింటాను, ఇంకో పూట బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను అని అంటారు. అసలు ఉపవాసము అనంటే మీరు ఇందాక అన్నట్టు దేవుడి భావనలో ఉంటూ మన ఆహారాన్ని మితంగా తింటూ మనం పూజ చేసుకునేది. సో, ఇలా ఇప్పుడు ఉపవాసం అంటే ఇలా రైస్ తినడం, ఫ్రూట్స్ తినడం, ఇది బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనకి నెలకి 2 ఏకాదశులు వస్తాయి. నెలకి 2 అంటే ప్రతి 15 రోజులకి సుమారుగా ఏకాదశి వస్తుంది. మన పెద్దలు చెప్పారు ఏకాదశి రోజు ఉపవాసం ఉండమని. ఒకవేళ ఉపవాసం అంటే ఏమి తినకుండా మితముగా నీరు తీసుకొని ఉండడం ఒక పద్ధతి. చేయలేని వాళ్ళు పళ్ళు తీసుకొని ఆవు పాలు తీసుకొని ఉంటారు. సో ఇదో పద్ధతి ఉన్నది. అది కూడా చేయలేని వాళ్ళకి కొన్ని ఆహారాలు చెప్పారు. అందులో సిరల్స్ అంటే ప్రతిరోజు మనం ధాన్యం సంబంధించింది బియ్యము రొట్టెలు, గోధుమ రొట్టెలు, వరి అన్నము, జొన్న రొట్టెలు ఇవి తింటూ ఉంటాం. అయితే ఆ రోజు అవి తినొద్దని చెప్పారు. ఏవి పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ రోజు తినొద్దు అన్నారు. ఆ రోజు పళ్ళు తీసుకోవచ్చు, లేదంటే ఆవులు ఉన్న వాళ్ళు పాలు తీసుకోవడం, ఇలాంటి ఆచరణ ఉన్నది. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు కొందరు టిఫిన్స్ తీసుకుంటారు. అంటే టిఫిన్స్ తీసుకోవడం వల్ల కూడా కార్బోహైడ్రేట్సే మళ్ళీ లోపలికి వెళ్తున్నాయి. అలా కాకుండా వాళ్ళు ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయంలో మాత్రమే తినడము, అప్పుడు పళ్ళు తీసుకోవడము, లేదా కేవలం ఆవు పాలు తాగి ఉండడం, ఇట్లాంటి చేయడం మంచిది. అలా అని ఉపవాసం రాత్రికి ఉంటున్నాం కానీ పగలు తినడం ఇది మళ్ళీ ఉపయోగం లేని విషయం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.